బిగ్ బాస్ తెలుగు హౌస్లో ఈరోజు ఏం జరిగిందో క్లుప్తంగా చూద్దాం. అసలీరోజు హౌస్లో ఏం జరిగిందంటే గంటల తరబడి గొడవలు, ప్లాన్లు, ఏడుపులు, ఆ హైలైట్స్ అన్నీ ఇక్కడ మీకోసం. ఒక్క పాయింట్ కూడా మిస్ కాకుండా. మొదటిదేంటంటే తెల్లారక ముందే అంట్ల గొడవ మొదలైంది తెలుసా? రాత్రి రీతు కడగకుండా వదిలేసిన ఓ పిండి గిన్నె ఉంది చూసారా? దాని గురించి ఆయేషాతో పెద్ద వాగ్వాదమే జరిగింది. సింక్ ఖాళీ చేయడంతో స్టార్ట్ అయి కెప్టెన్ కళ్యాణ్ వచ్చాక ఇంకా ముదిరిపోయింది గొడవ. నిజానికి చిన్న విషయమే, కాని ఇద్దరి మొండితనం వల్ల పెద్ద రచ్చ అయింది. పాపం ఆ గిన్నె ఎవ్వరు కడగాలి అని గంటలు గంటలు చర్చలు. చివరికి సంజన వచ్చి కడిగేసిందిలేండి. ఇక రెండోది, రాత్రి ఉదయం సౌండ్స్ వల్ల నిద్రపోలేకపోతున్నానని మాధురి ఫిర్యాదు చేస్తూ ఓ కొత్త రూల్ పెడదామని చూసింది. అదేంటంటే లైట్లు ఆపేశాక మార్నింగ్ సాంగ్ రాకముందు ఎవ్వరూ మాట్లాడొద్దని. అంతే. రీతు వెంటనే ఇదేం బిగ్ బాస్ రూలా అని అడిగేసింది. ఇంకేముంది, ఇద్దరి మధ్య భీకరమైన ఆర్గ్యుమెంట్. ఒకరిపై ఒకరు అరుచుకోవడం, వెళ్ళిపోండి మీరెవరు చెప్పడానికి అంటూ మాటల యుద్ధం. చివరికి కెప్టెన్ కళ్యాణొచ్చి అలాంటి రూలేం లేదు బాబోయ్ అని చెప్పాల్సొచ్చింది. ఇక చివరిగా భరణి, దివ్య, తనుజ మధ్య బంధాల గురించి ఓ ఎమోషనల్ డిస్కషన్ జరిగింది. అసలు విషయమేంటంటే తమ ఇద్దరినీ నామినేట్ చేసిన రీతుతో దివ్య ఫ్రెండ్లీగా ఉండటం భరణికి నచ్చలేదట. పాపం దివ్య కళ్లల్లో నీళ్లు తిరిగాయి. ఆ తర్వాత తనుజ కూడా వచ్చి మన బంధం చూసి వేరేవాళ్లు టార్గెట్ చేస్తారని మనం దూరం అవ్వడం కరెక్ట్ కాదు, అదో స్ట్రాటజీలా కనిపిస్తుంది అని భరణికి చెప్పింది. అంటే బంధాల విషయంలో భరణి ఆలోచనలపై వాళ్ళిద్దరూ గట్టిగానే తమ అభిప్రాయాలు చెప్పారు. మొత్తానికి ఈరోజు బిగ్ బాస్ హౌస్లో చూశారుగా, చిన్న చిన్న విషయాలకే పెద్ద గొడవలు, ఎమోషనల్ డ్రామాలు, స్ట్రాటజీలు, అంతా హాట్ హాట్గా నడిచింది.